స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. మనం మొబైల్ స్థుతి ఆరాధన గురించి కాల్పంచులో ఉన్న వారికి నడిపించే గారికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకును నా యొక్క వందనములు. ఒక వాక్యం చదువుకొని ప్రేయర్ చేస్తున్నాం. కీర్తనలు 41. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, అపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును. వచ్చకాలం ప్రేయర్ చేస్తున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, సర్వశక్తి కలిగిన దేవ, నీ వందనములు స్తోత్రములు నాయన. మరియు ప్రభువా, ఇచ్చిన వాక్యమైన బట్టి నీ వందనములు స్తోత్రములు. మన బీదులను తండ్రి ప్రభువా కటాక్షించి వాడు ధన్యుడు అంటుండవు. అవునైనా అలంతకాలను యెహోవా వారిని తప్పించినంటుండవు. అవును తండ్రి ప్రభువా, మన బీదులను రక్షించేవాడవు నీవే. అవును తండ్రి, మాకు ఇచ్చిన తండ్రి ప్రభు వాక్యాన్ని బట్టి మరి నీ దాసురాలు చెప్పబోయే వాక్యంలో తండ్రి ప్రభువా, మరి ప్రతి ఒక్క మాటకు తండ్రి ప్రభువా, అయ్యా మాకు మేము చదువులేని వారం. అవును తండ్రి ప్రభువా, మరి మీరు మాట్లాడిచ్చే దేవుడు అని ప్రభువా, మీరు కనికరించే దేవుడు అని మీరు మాట్లాడే మాట కాదు, ప్రతి ఒక్క మాట తండ్రి ప్రభువా మీరు మాట్లాడే దేవుడు. అవునైనా నీ దాసురాలకు తండ్రి ప్రభువా, మరి నైనా నీవేనైనా నీ పరిశుద్ధ ఆత్మతో నేను మాట్లాడే దేవుడు అని నీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి అవును తండ్రి ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సుఖరేషనామం అడిగి స్తుతించి కనపరిచి నీ పాదములకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పబోయే వాక్యము రాజుల అధ్యాయము 2వ అధ్యాయము, 2 రాజులు 4వ అధ్యాయము మొదటి నుండి చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. సల్మా దేవుడు ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనామేటి చనిపోయాను. ఎవరు అడుగుతున్నారు? శిష్యుని భార్య అడుగుతుంది ప్రవక్తను. దాసుడైన నా పెనామేటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది అని ఉంటుంది. మరి ప్రవక్తలు చెప్పుకుంటుంది ఎలీషా గారికి. మరి ఆయన ఎందుకు మొదలుపెట్టుకుందో మరి ఇంకా చదువమ్మా. ఎలీషా అప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, పడమసాలు ఏమంటండి, భయభక్తులు గలవాడై తెలిసే ఉన్నది నీకని ప్రవక్తకు చెప్పుకుంటుంది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తమకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టగా. చూడండి ఎంత బాధపడుతుందో. మరి ఎలీషాకు మొరపెట్టుకుంటుంది, నీ దాసుడైనా నీకు తెలిసే ఉన్నది అని ప్రవక్తకు తెలియచెప్తుంది. మరి తన బిడ్డలు దాసులుగా వెళుతున్నారని ఆ తల్లి వేదన, ఆ తల్లి బాధ, ఆ తల్లి దుఃఖము ఎందుకు వెళుతున్నారని బాధపడుతుంది. దాసులుగా ఏమి ఎత్తి పన్నులు చేపిస్తారో,
ఏ పనులు చేపిస్తే నా బిడ్డలను కష్టపెడతారో, నా బిడ్డలను దుఃఖపెడతారో అని ఆ తల్లి తపన ఏం తపన పడుతుందంటే, వేదన పడుతుంది, దుఃఖపడుతుంది, బాధపడుతుంది. నా బిడ్డల కొరకు మొరపెట్టుతుంది, మొరపెట్టి దుఃఖపడుతుంది. నీకు తెలిసే ఉన్నది అంటుంది. అంటే ప్రవక్తలలో ఆయన భర్త శిశులుగా ఉన్నాడు. శిశువుగా ఉండి ఆయన చనిపోయినాక ఆయనకు ఏ యొక్క పోషక కుటుంబంలో ఎలీషా నా వల్ల నీకేమి కావలేను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమ్మ నేను. అందుకు ఆమె, నీ దాసుడునే నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదా నేను. చాలమ్మా. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు, నా వలన నీకు ఏమి కావాలనని ఆమెను అడుగుతున్నాడు. నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనేను. అందుకు ఆమె, నీ దాసురాలినైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అనెను. నా వలన నీకేం కావాలో బాధపడుతున్నావని ఎలీషా ఆమెను అడిగాను. ఆమె, నీ దాసురాలునైనా నా ఇంటిలో ఒక కుండ నూనె కుండ ఉందని ఆయనకు తెలియచెప్పాను. తెలియచెప్పింది ఎలీషా. తెలియచెప్పినాక చదువమ్మా. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు ఉండు. అతడు, నీవు బయటికి వెళ్ళిపోయి ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలలో వేరుపొచ్చుకొని అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి ఉన్నామని చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఇరుగు పొరుగు వాళ్ళతో నీవు ఒట్టి పాత్రలను తీసుకొని బయటికి వెళ్ళిపోయి తీసుకొని రమ్మంటున్నాడు. చదువుమా. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. ఏమంటున్నాడు, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచుమని ఆమెతో చెప్పగా. ఏమంటున్నాడు, నీవు ఆ పాత్రలలో నూనె పోసి నిండినటువన్నీ ఒక తట్టు పెట్టమని చెప్తున్నాడు ఎలీషా గారు. మరి ఆ ప్రవక్త మాట ఆమె విని బయటికి పోయి ఆ ఒట్టి కుండలు పాత్రలు తెచ్చుకొని అవన్నీ ఇంటిలో పెట్టుకొని ఆయన చెప్పినట్టు ఆ కుండల మీద నూనె పోసి ఒక తట్టు పెట్టుకొని ఆమె కుమారులు తలుపు వేసుకొని ఇంటిలో ఉన్నారు. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అప్పుడు ఆమె కుండలలో నూనె పోసి ఇంకా పాత్రలలో తెమ్మని కుమారులతో చెప్పాను. కుమారులు
ఇంకా లేవని తల్లితో చెప్పిరి. ఆ యొక్క నూనె పోసి ఆ యొక్క అన్ని ఒక తట్టు పెట్టి, తల్లి ఇంకా ఉన్నాయేమో అని ఇంకా పాత్రలు తీసుకురండి అని ఆ తల్లి కుమారులకు చెప్పాను. ఇంకా లేవని బిడ్డలు ఆమెతో చెప్పిరి. ఏమంటున్నారు? ఎలీషా గారు చెప్పిన కుండలకు నూనె పోసి నింపి వాటిని ఇంకా లేవని తల్లితో చెప్పాలకు. ఏడో వచ్చిన చదువు. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. అప్పుడు నూనె నిలిచిపోయిన ఆమె దైవజనుని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనె అమ్మి అప్పులు తీర్చు, మిగిలిన నూనెతో నీవును నీ పిల్లలను బ్రతుకుమని ఆమెతో చెప్పాను. ఆ నూనె ఆ కుండల నిండా నూనె అయినాక మళ్ళీ పోయి ఆయనతో మొరపెట్టుకుంది, అయ్యా ఇలా అయింది అని. కానీ ఆ నూనె కుండల నిండా పోసిన నూనె, నీవు ఆ నూనెను అమ్ముకొని ఆ పాత్రలను నీవు నింపుకొని ఆ నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకోమంటున్నారు. అప్పులు తీర్చుకోమని, అప్పుడు అప్పులు తీర్చుకొని మిగిలిన నూనెను బ్రతకమంటున్నాడు. చూడు ఎంత అమ్మకు దేవుడు సహాయం చేసి, కీర్తనలలో 41లో చెప్పినట్టుగా బీదలు కీర్తనలో ప్రకారం ఫస్ట్ చదువుకున్న వాక్యము ఆ ప్రకారంగా బీదలుగా ఉన్నవారు దేవుడు కటాక్షముతోను ధన్యులు అంటున్నాడు. మరి బీదతను వండుకొని ఆమె దుఃఖపడి, ఆమె వేదనపడి, ఆమె బాధపడి, ఆమె ఎలీషా గారికి మొరిపెట్టుకొని ఆ నూనె అమ్ముకొని తనును తన పిల్లలను ఎలాగా బ్రతకమన్నాడు, మిగిలిన నూనె బ్రతకమన్నాడు. మళ్ళీ ఆమె దాసుగా వెళుతారని తన బిడ్డలను తప్పించుకోనికి ఎంత దుఃఖపడిందో దేవునికి మొరపెట్టుకున్న ప్రవక్తకు మొరపెట్టుకుంది. ఆ ప్రవక్త దేవుని భక్తుడు ఎలీషా గారు. మరి ఆ భక్తిని మాట విని ఆమె ఎంత, నీకేమి కావాలి, నా వలన నీకేమి చేయాలి, నా వలన నీకు ఏమి కావాలని ఆమెను అడిగినాడు. ఆమెను అడిగింటే ఆమెలే ఉన్న బాధంతయు చెప్పుకుంది. ఇప్పుడు అప్పుల వాడు వచ్చి నా బిడ్డలను తీసుకెళ్తాడని ఆ తల్లి దుఃఖముతోనూ వేదనతోనూ బాధపడింది. మరి ఒక్క అధ్యాయం తీసుకున్నాం. ఆది ఖండము 21. ఆది ఖండము 21 15వ అధ్యాయం 18వ అధ్యాయం వరకు చదవండి మా, 19 వరకు. ఆ తిత్తిలోనే నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వేట దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండేది. చిత్తులలోనే నీళ్లు అయిపోయి తర్వాత ఆమె ఒక్క పొద కింద ఆ చిన్నవాడిని పండవేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని వీటి ఎదురుగా ఎంత దూరము
వెళ్ళి అతన్ని ఎదురుగా కూర్చొనుండెను. ఆమె ఎదురుగా కూర్చొనుండి ఇలా ఎలుగెత్తి ఏడ్చెను. నీళ్ళలో చిట్టిలో నీళ్లు అయిపోయినప్పుడు ఆమె అయిపోయి తిరుగుతూ ఆమె ఒక్క పొద కింద కూర్చొనుండెను ఆ చిన్నవాణి ఎదురుగా. ఆ చిత్తులో నీళ్లు అయిపోయి ఆమె బిడ్డకు నీళ్లు లేవని ఎంత వెలుగెత్తి ఆమె ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది? నా బిడ్డకు నీళ్లు దాహం అవుతున్నాడని. ఆ ఎక్కడ తిరిగినా గాని ఆ పొద కింద పండబెట్టి తన కుమారుణ్ణి, ఆ తల్లి వేదన, ఆ పసివాణ్ణి చావు నేను చూడలేనని దేవునికి అరణ్యంలో ఆమె బాధపడుతున్న బాధ దేవుడు వింటాడు. చదువుమా. దేవుడు ఆ చిన్నవాణి మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరును పిలిచి, ఆగరు నీకేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. దేవుడు ఆ చిన్నవాణ్ణి వినెను. అప్పుడు దేవుడు దూత ఆకాశము నుండి ఆగరు అని పిలిచి, ఆగరు అని నీకేమి వచ్చినదే, భయపడకుము. ఆ చిన్నవాడు చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. దేవుదూత చెబుతాండి, నీకేమి కావాలి? ఆగరు అని ఆమె పేరుతో పిలిచి చెప్తాండి. మళ్ళీ ఆ చిన్నవాడు స్వరము ఆయన విన్నాడు, భయపడకుము అని చెబుతున్నాడు. మళ్ళీ తన కుమారుని కోసము ఆ పొద బిడ్డ సన్న కుమారుని దగ్గర, చిన్న కుమారునితో ఆ దగ్గర కూర్చొని బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ అడవిలో తిరుగుతూ ఉన్నది. మరి ఆమె గుడుక దాసురాలే, సారా దగ్గర దాసురాలుగా ఉండేది. కానీ అబ్రహాము తన కుమారుణ్ణి, తన దాసిని ఎత్తి ఆమె భుజం మీద పండిపెట్టి నీళ్లు చిట్టికి పోసి ఆహారమును ఇచ్చి పంపించేసినాడు. కానీ ఆమె తిరిగి అడవిలో తిరుగుతూ, అక్కడ ఉండి అటు ఇటు తిరుగుతూ తన కుమారుని ఎదుట పొద కింద కూర్చొని చూసుకుంటూ, అతని స్వరమును ఎనుకుంటూ, అతని ఏడుపును ఎనుకుంటూ ఆమె బాధపడుతుంది. మరి మనం గుడుక మన ఇంటిలో, మన కుటుంబంలో మనం గుడుక ఏదన్నా మనకు వచ్చిందంటే బాధపడతాం, దుఃఖపడతాం, వేదన పడతాం. కానీ మరి ఆగరు గుడుక నా బిడ్డ ఏమైపోతాడో అని దేవునికి మొరపెట్టుకొని ఆ స్వరమును దేవుడు వినిపించుకున్నాడు. భయపడకము, నీకేం కావాలని దూత చెప్తుంది. చదువుమా. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనేను. చాలు. మరి ఏమంటున్నాడు? నువ్వు లేచి ఆ చిన్నవాణ్ణి పట్టుకొని లేవనెత్తుము, వాని నేను గొప్ప జనముగా చేసేదను అంటుంది. మరి గొప్ప జనముగా చేసేదను అని దేవదూత మరి చెప్తున్నాడు. మరి కీర్తనలో గుడుక 41వ అధ్యాయంలో మరి బీదలో కటాక్షించువాడు ధన్యుడు అంటున్నాడు. అబద్ధ కాలమందు యెహోవా వానిని తప్పించును అంటున్నాడు. మరి బీదలను స్వరము దేవుడు వింటాడు. బీదలను మరి మొర దేవుడు వింటాడు. నీ మొర, నా మొర దేవుడు ఆలకిస్తాడు. మరి ఎలీషా గారికి నా బిడ్డలు ఎక్కడ దాసులకు వెళ్ళిపోతారో, నా బిడ్డలు ఎక్కడ మరి తప్పిపోతారో, మరి ఎక్కడ వారు దుఃఖించుతారో, మరి ఎక్కడ వారు కష్టపడతారో అని
తల్లి వేదనతోనూ తల్లి బాధతోనూ మరి మొరుపెట్టుతూ మరి ఆ యొక్క దాసులుగా వెళ్ళకుండా, ఆ దాసి పని చెయ్యకుండా, ఆ దాసి పని మొయ్యకుండా బిడ్డల కోసరము తల్లి పడే తపన, తల్లి పడే బాధ, తల్లి పడే దుఃఖము, తల్లి పడే వేదన మరి మనం గుడుక మన పిల్లల కొరకు గుడుక మన పిల్లలు ఏమైతారు అని ఒక్కసారి గమనించండి. మన పిల్లల కొరకు దేవునికి మొరుపెట్టుతున్నామా? దేవుణ్ణి అడుగుతున్నామా? దేవుణ్ణి స్తుతించుతున్నామా? దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మరి ఏ కష్టం వచ్చినా, కష్టము లేనప్పుడు, కష్టము వచ్చినప్పుడు మరి ఒకేలానే మాకు దేవుడు ఇస్తాడని మనము దేవుని మీద భారం వేసుకొని ఉండాలి. మరి దుఃఖపడుకుంటూ, బాధపడుకుంటూ, వేదన పడుకుంటూ మరి ఉండకుండా ఎలీషా గారు ఒక మరి బాధపడుకుంటూ, దుఃఖపడుకుంటూ ఉంది. మరి ఈ యొక్క మరి రాజులు 2 రాజులు 4:35 కదమ్మా, 34. మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కళ్ళు వాని కళ్ళ మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి బెట్ట పుట్టెను అంటున్నాడంటే మరి ఆమె కూడా కుమారుని కోసమే మరి మంచం మీద పండుకొని, పొడువుగా పండుకొని ఆ బిడ్డ మీద ఒక ఒంటికి వేట పుట్టించెను. తన 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 దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీద ఎక్కి వాని మీద పొడువుగా పండుకొని ఆ బిడ్డ 7 మారులు తుమ్మి కడకు కళ్ళు తెరిచెను. అప్పుడు గెహజీయు పిలిచి అగస్టు నీయుని గాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని వద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకోమని ఆమెతో చెప్పాను. మరి ఆమె గుడుక తన కుమారుడు చనిపోయింటే ఆమె గుడుక ఎలీషా గారికి మరి మొరపెట్టింది. మరి ఆయన నేను చెప్పిన పని చేయమంటే ఆయన చెప్పిన పని గుడుక చేసిన గాని ఏమీ కాలేదని మరి ఆయనకు తెలియచెప్పింది. మరి ఆమె గుడుక మరి నాకు బిడ్డను నేను ఇమ్మన్నానా, నేను కావాలన్నానా అని ఆయనతో మాట్లాడుతుంది. కానీ ఆయన ఉర్దూ అని మళ్ళీ పిల్లలు లేక ఆయన నీకేం కావాలి అని ఆమెను కూడా ప్రశ్నించినాడు ఎలీషా గారు. మరి ఆమె గుడుక కుమారుడు చనిపోయినాడని ఆమె గుడుక మంచం మీద పండబెట్టి ఆయన దగ్గరికి ఆమె గుడుక వెళ్ళిపోయి ఆయన వచ్చి ఆయన మరి అతనికి తన పొడుగున తన కండ్ల మీద కండ్లు, నోరు మీద నోరు, చేతుల మీద చేతులు, కాళ్ళ మీద కాళ్ళు పెట్టి అటు తిరిగి మరి ఆయనకు మీద పండుకొని ఉండి వేడి ఎక్కి ఆ బిడ్డకు మరి కళ్ళు తెరిచి ఆమె బిడ్డను ఆమెకు పొక్కు చెప్పినాడు. మరి ఆమె పొక్కు చెప్పినప్పుడు కండ్ల మీద కాళ్ళ మీద సాష్టంగా పడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. మరి కాళ్ళ కింద ఎలీషా గారు కాళ్ళ మీద పడి నమస్కరించి ఆమె కొడుకుని ఎత్తుకొని వెళ్ళిపోయింది. మరి బీదలుగా మరి
ఆమె ఆమె ప్రవక్త గురించి ఆయన మన ఇంటికి వచ్చిపోతున్నాడని మన ఇంటి మీద ఒక మంచమును, ఒక బల్లను, ఒక దీప స్తంభమును, ఆయనకు ఒక పరుపును, ఒక దిండును కూడా ఏర్పాటు చేసింది. మరి ఆ కాలంలో ఆమె ఆ పని చేసింది. మరి ఈ కాలంలో సేవకులు మరి ఇల్లు లేక, మరి స్థలాలు లేక, బాడిగలు కట్టుకోలేక మరి ఎంతో బాధపడుతుంటారు దేవ సేవకులు. మరి దేవుని సేవ చేసుకుంటూ బాడిగలు కట్టుకోలేక ఎంతో బాధపడుతుంటారు. మరి ఆమె సంతానము లేకున్నా కూడా ఆమె విశ్వాసమును, ఆమె ప్రేమను, మరి ఆమెలో అంత విశ్వాసం ఉన్నా కూడా సంతానం లేదు. మరి బలవంతకారంగా ఆయనను ఎలీషా గారిని భోజనానికి రమ్మని ఆయనని పిలిచి ఆయనకు ఏర్పాటు చేసింది. మరి ఈ కాలంలో మరి ఎవరైనా సేవకులకు మరి ఎవరైనా ఒక్క మిద్దె, ఒక రూము కట్టించి నా ఇంటి మీద నువ్వు ఉండి సేవ చేస్తురని మరి ఎవరైనా గాని మరి పిలుస్తున్నారా? ఖాళీగా ఉన్నే ఇండు గానిలే, ఓ బాడిగలకి ఇచ్చుకుంటే బాడిగలు వస్తాయని అనేటోళ్ళే గాని మరి దేవ సేవకునికి మరి ఎవరైనా గాని మిద్దె మీద ఇండ్లు వేసి, ఒక రూమ్ వేసి ఆయనకు ఏర్పాటు చేసి సేవ చేసేసి అక్కడొచ్చి ఆయన పండుకుంటాడు, విశ్రాంతి తీసుకుంటాడని ఆయన ఎంత విశ్వాసం ఉందో ఒకసారి నీ విశ్వాసమును, నా విశ్వాసమును, మరి మన దేవుడు మనకి ఇచ్చిన ఆ విశ్వాసమును మరి మన హృదయాలలో ఎలా ఉందో మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీ హృదయాలను చక్కపరచుకోండి. దేవుని బిడ్డలారా, మరి ఎంత త్యాగం చేసింది చూడాయమా. మరి మనమైతే సేవకులు వస్తే వారికి ఏమి ఇయ్యాలనో, వారికి ఏమిచ్చి పంపియాలనో, వారికి ఏమడుగుతారో అని మన మనసులలో ఉంటాయి. మరి వచ్చిన సేవకునికి ఒక గ్లాసు మంచినీళ్ళు, ఒక గ్లాసు టీయో, భోజనమో మరి పెట్టి పంపియాలని మన హృదయాలలో గుడుక ఉందా? మరి ఒకసారి పరిశీలించుకొని ఉండండి. మరి ఎలీషా గారు మరి ఆయన ఎవరాలు భర్త చనిపోయినాడని దాసులుగా వెళ్ళకుండా, మరి మొదటిది దాసులుగా వెళ్ళకుండా ఎలీషా గారికి మొరపెట్టింది. మళ్ళీ రెండోది మరి ఆదికాండంలో తన కుమారుని కోసము ఆయన మరి అడవిలో ఆ చిన్నవాని పొద కింద పండబెట్టి మరి బాధపడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ ఉన్నది. మరి మూడోది ఇక్కడ గుడక 2 రాజుల్లో 4:35 గుడక తన కుమారుడు బతకాలని, తన కుమారుణ్ణి బతికించుకోవాలని ఎలీషా గారికి మరి 2 సార్లు ఆయనను పిలుపునంపుకొని తన కుమారుణ్ణి బ్రతికించుకొని ఆయనకు కాళ్ళకు నమస్కారం చేసి తన బిడ్డను మళ్ళీ ఎత్తుకొని పోయింది. మరి ఈ 3 ప్రవచనాలలో మళ్ళీ ఎదవరాలు మాదిరి ఉన్నావా, లేకుంటే మిద్దె మీద ఒక రూము కట్టి మరి ఆ విశ్వాసము వలె ఉన్నావా, మరి ఆగరు వలె తగ్గించుకొని మళ్ళీ శారా ఎలగొట్టి మరి అడవిలో మరి ఆమె మాదిరి ఉన్నావా? మరి తగ్గింపు ఉండాలి, ప్రేమ ఉండాలి. సేవకులు వస్తే ప్రేమతో వారిని ఆహ్వానించాలి, వారికి పెట్టాలి, వారికి ఇయ్యాలి, వారిని ప్రేమించాలి. వారికి పెట్టిన మనకు దేవుడు మన ఇంటిలో వచ్చి ఉన్నట్టుగా మనకు ఆశీర్వాదము, మన కుటుంబముల కోసరము, మన కష్టముల కోసరము, మన పిల్లల కోసరము, మన ఇంట్లో ఉండే జరగబోయే సమస్తమును సేవకులకు మనము చెప్పుకుంటాం. మరి ఆయన నా భర్త చనిపోయినాడు, భక్తి గల్లవాడు అని ఎలా చెప్పుకుంటండి ఎలీషా గారికి? మరి ఆయనకు ఏమి లేదని చెప్పుకుంటారు. మనము కూడా మరి దైవజనులు ఇళ్ళకు వచ్చారంటే అయ్యగారు ఇట్లా ప్రార్థన చేయరు, అట్లా ప్రార్థన చేయరని మనము వారికి చెప్పుకుంటాము. మరి
మరి మనం ఎలా ఉన్నామో దేవుని బిడ్డల్లారా, మనం అందరము ఒకసారి మన హృదయాలను మరి కఠినంగా ఉన్నాయా, విశ్వాసంగా ఉన్నాయా, ప్రేమగా ఉన్నాయా ఒకసారి ఆలోచించుకోరి. బాగున్నప్పుడు దేవుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు కాదు. ఏముంది మనకి, ఏమీ ఇలా అయిపోతుందని ఎంతో బాధపడుతుంటాం. కానీ మనకు ఈ యొక్క వాక్యము మనకు బయలుపరిచిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ మరి ఈ కొద్ది వాక్యమును నాకు ఇచ్చినందుకు దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.